సోమవారం వసంత పంచమి కావడంతో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. పంచామృతాలు, కుంకుమ, చందనాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషాలు అభిషేకం నిర్వహించారు. అమ్మవారి నిజరూప దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. మన అష్టాశక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ పాంచాన్య దీక్షగా అంటే 5 రోజులు దీక్షగా చేస్తాము. ఇక్కడ ఈ రోజు వచ్చేసి పంచమ రోజు. ఈరోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ఉంది. ఈరోజు విశేషం ఏమనగా అమ్మవారికి నిజరూప దర్శనం కలిగే ఒకే ఒక రోజు ఈరోజు. ఇలాగ 2 ఉంటాయి. సింహాసనంలో అప్పన్న, అలంపురం జోగులాంబ అమ్మవారి యొక్క నిజరూప దర్శనాలు సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఉంటాయి. వార్షికం చేస్తారు. ఇది అమ్మవారు ఉష్ణ రూపం, అందుకని చుట్టూ నీళ్లుండి నీటి మధ్యలో ఉంటుంది అమ్మవారు. పై పలు వరుస ఇక్కడ పడింది అమ్మవారికి. అమ్మవారు ఉష్ణ రూపం కాబట్టి ఆవిడికి ఆ ఉష్ణం తగ్గడం గురించి సహస్ర కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాము. వార్షికంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మామూలుగా అమ్మవారికి అందరి ఆలయాల్లో ఇచ్చినట్టుగా ఇక్కడ హారతులు ఉండవండి. కేవలం అమ్మవారికి త్రికాల హారతులు మాత్రమే ఉంటాయి. ఈ సహస్ర కలశాభిషేకం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇప్పుడు యాగశాలలో మహాపూర్ణాహుతి జరుగుతోంది. పూర్ణాహుతి అనంతరం ఈ కలశ ఉద్వాసన చెప్పి ఇక్కడి నుంచి అవభృత స్థాన విధానంగా అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ప్రారంభమవుతుంది. నిజరూపం దర్శనం చేసుకునే ఒకే ఒక్కరోజు ఈ ఒక్కరోజు మాత్రమే, వసంత పంచమి నాడు మాత్రమే చేస్తాము. ఈ సహస్ర కలశాభిషేకం అయిపోయిన తర్వాత శాంతి కళ్యాణం ఉంటుందండి. శాంతి కళ్యాణం అనంతరం సాయంకాలంలో అమ్మవారికి ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.